అయితే సార్ ఈ మధ్య నేను విన్నది ఏంటంటే ఇప్పుడు నట్స్ని మనం డైరెక్ట్గా తీసుకోవద్దు, సీడ్స్ కానీ నట్స్ కానీ ఇవ్వండి డైరెక్ట్గా తీసుకోవద్దు, అవి అరగవు చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ. అది ఎంతవరకు నిజం? ఎగ్జాక్ట్లీ. సో నట్స్ అరగకపోవడం నెంబర్ 1 అమ్మా. మీరు అన్నట్లంటే మామూలుగా నట్స్ని ఎలా తీసుకోవాలంటమ్మా, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో అరుదుగా మరి నట్స్ని అలాగే కానీ లేకపోతే కాస్త వేయించి కానీ తీసుకోవచ్చు. కానీ డైలీ మన దేహానికి ఉపయోగపడే పద్ధతిలో పోషక పదార్థంగా ఉపయోగపడాలి, రెగ్యులర్గా వాడుకోవాలనేటువంటి పద్ధతిలో నట్స్ని అలాగే తీసుకోకూడదమ్మా. సో అలాగ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటమ్మా, దాదాపు చాలా టైం తీసుకుంటుంది అరిగేందుకు, డైజెస్ట్ అయ్యేదానికి. రెండవది ఏమంటే పోషక పదార్థాలు సంపూర్ణంగా మన బాడీ కూడా రిసీవ్ చేసుకోలేదమ్మా. కొన్ని నట్స్లో ఫైటేట్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయి పైన కోటింగ్. సో ఆ ఫైటేట్స్ ఉన్నటువంటి రసాయన పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్మండ్ అమ్మా, బాదం పప్పు. సో ఇలాంటి పదార్థాలు ఏం జరుగుతుందంటే మా ఫైటేట్స్ ఉండడం చేత అలాగే తీసుకోవడం చేత అందులో ఉన్నటువంటి పోషకాంశాలను కూడా ఈ ఫైటేట్స్ అడ్డుకుంటాయి కాబట్టి దాదాపు 50% వేస్టేజ్ కింద వెళ్ళిపోతుందమ్మా. సో దానివల్ల అవుట్కమ్స్ ఉండవు అనమాట. కాబట్టి అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ కంప్లీట్గా మనకు బాడీకి ఉపయోగపడాలంటే నానబెట్టి తీసుకోవాలి. మినిమం 6 to 8 hours నానబెట్టాలి. సో 6 to 8 hours నానబెట్టిన తర్వాత మీరు బాదం పప్పు కానీ, పిస్తా పప్పు కానీ, క్యాష్యూ కానీ, తర్వాత ఈ క్యాష్యూ కూడా నానబెట్టాలి, సన్ఫ్లవర్, వాటర్ మెలాను, ఇలాంటివన్నీ కూడా నానబెట్టి తీసుకోవాలమ్మా. అలాగే తీసుకోకూడదు. కాబట్టి వీటిలో మాత్రం ఈ బాదం పప్పు ఇలాంటి వాటిలో ఫైటేట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈజీగా జీర్ణం కావాలి, బాడీకి ఆ పోషకాంశాలని బాగా ఉపయోగపడాలంటే కంపల్సరీగా రోజు రెగ్యులర్గా వాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో మినిమం కనీసం 6 to 8 hours నానబెట్టేసేసి ఆ యొక్క నట్స్ని తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండవు. అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవమ్మా. ఓకే. సో చాలా వరకు కాన్స్టిపేషన్ చాలా కామన్ ప్రాబ్లం ఇప్పుడు. అది ఎన్ని రకాలుగా మనం ఎన్ని టిప్స్ ఇచ్చినా కూడా ఏదో ఒక రూపంగా వాళ్ళకి ఇబ్బంది అవుతూనే ఉంటుంది. ఏదైనా ఈజీ టిప్ మన పాడ్కాస్ట్ వ్యూవర్స్కి? కాన్స్టిపేషన్ తగ్గేందుకు రోజుమా నైటు పడుకునేటప్పుడు ఒక గ్లాసు అంటే 100 to 150 ml గోరువెచ్చని పాలల్లో 10 to 15 ml అంటే 10 నుంచి 15 ml ఆల్మండ్ ఆయిల్ అమ్మా, బాదం నూనె కలిపి తీసుకుంటే ఉదయం పూట ఫ్రీగా మోషన్ అయిపోతుందమ్మా. నెంబర్ 1. రెండవది, దీంతోపాటు కొంతమందికి ఈవెన్ ఆ పద్ధతిలో వాడినప్పటికీ కొంతమందికి అనుకున్నంత రిజల్ట్ లేని పక్షంలో వాళ్ళని ఏం చేయాలంటే అమ్మా, అది తీసుకుంటే ముందు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నానించినటువంటి ఒక 20 కిస్మిస్ పళ్ళు నమిలి మింగేసేసి ఆ పాలల్లో బాదం నూనె వేసుకొని తాగాలమ్మా. సో ఇది సెకండ్ అమ్మా. జనరల్గా బాదం నూనె మిల్క్తోనే అయిపోతుంది. కొంతమందికి అక్కడ కూడా కాకపోతే ఈ కిస్మిస్, నానబెట్టినటువంటి కిస్మిస్ ఒక 20 తినేసేసి నేను చెప్పినటువంటి పద్ధతిలో పాలల్లో బాదం నూనె వేసుకొని తాగితే పొద్దున్నే మోషన్ అయిపోతుంది. అందరూ బ్యూటీ కాన్షియస్గా ఉన్నారు, అందరూ అందంగా ఉండాలనుకుంటారు, మగ ఆడవాళ్ళనే తేడా ఏం లేదు. అయితే మెలస్మా, పిగ్మెంటేషన్, ఫేషియల్ హెయిర్, బాడీ మీద హెయిర్ ఉంటుంది, వీటికి ఏదన్నా క్విక్ టిప్ ఏదైనా చెప్తారా? చాలా ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మెంటేషన్, దీన్ని మెలాస్మా అంటారమ్మా. సో మంగుమచ్చలు అని చెప్పేసి అంటుంటారమ్మా. నిజంగా చెప్పాలంటే ఈ మంగుమచ్చలు శారీరకంగా ఎలాంటి ఇబ్బంది పెట్టవు, మానసికంగా కుంగితీసేటువంటి సమస్య. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉండవు, దురద ఉండదు, పోటు ఉండదు, సలుపు ఉండదు, మంట ఉండదు, అదర్ అసౌకర్యం కూడా ఏముండదమ్మా. కానీ మరి ముఖ్యంగా ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు నలుగురికి వెళ్ళాలన్నా, నలుగురితో మాట్లాడాలన్నా, ఫ్రీగా ఉండాలన్నా ఉండలేదమ్మా. మానసిక క్షోభకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఈ యొక్క మంచి టిప్ చెప్తాను చూడండి. సో జాజికాయ, సో నట్ మెగ్ అంటారు, మీకు ఐడియానే ఉంటుంది. సో జాజికాయ కాస్త పాలు తీసుకొనమ్మా, బాగా గంధంలాగా తీసేదమ్మా. ఆ గంధాన్ని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి మంగుమచ్చల మీద అప్లై చేసేసి కాసేపు రుద్దాలమ్మా. రుద్దేసేసి మళ్ళీ అదే గంధాన్ని అప్లై చేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత కడుక్కుంటున్నారు. వాష్ చేస్తుంటే జనరల్గా జాజికాయతోనే చాలామందికి తగ్గిపోతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటే వీళ్ళలో దాదాపు 30 నుంచి 40 మందికి జస్ట్ ఈ యొక్క జాజికాయతోనే తగ్గిపోతున్నామా. చాలా ఉన్నాయమ్మా. ఇలాంటి అనేక రెమెడీస్ ఉన్నాయి. ముందు సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నేను చెప్తుంటానమ్మా. ఓకే. ఇప్పుడు మనం జనరల్గా కుకింగ్కి ఆయిల్ ఏది తీసుకుంటే మంచిదని ఎట్లా మనం చేసే టాపిక్ అంతా డైటరీ మీద కదా సార్. సో సన్ఫ్లవర్ ఒక నెల వాడమంటారు, ఇంకోసారి నెక్స్ట్ టైం గ్రౌండ్ నట్ వాడమంటుంటారు, ఊరికే మారుస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. అసలు ఏది తీసుకుంటే మంచిది, నెయ్యి, వనస్పతి, సన్ఫ్లవర్ ఆయిల్? ఇప్పుడు చిన్న జోకి ఈ విషయం గుర్తొస్తుందమ్మా. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళమ్మా,
పళ్ళు ఊడగొట్టుకునే దానికి ఏ రాయి అయితే మంచిది అని చెప్పేసి, ఏ రాయి అయితే ఏమని చెప్పేసి. సో చిన్న రాయి అయితే పెద్ద ప్రభావం కొద్దిగా ఉంటుంది, పెద్ద రాయి అయితే పెద్దగా అయిపోతుంది. సో నిజంగా చెప్పాలంటే అన్ని ఆయిల్స్ హాని చేసేవమ్మా. మరి ఎలా తినాలండి చెప్తానమ్మా. సో ఎందుకంటేమ్మా, సో ఆయిల్ను రీఫైన్ చేయడం ఒకటి, తర్వాత ఆయిల్ వాడేటువంటి విధానం అవగాహన లోపం చేత, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత, మనం వాడేటువంటి పద్ధతి బాగా లేకపోవడం చేత ఈ విధంగా జరుగుతుందమ్మా. సో అన్నీ నేను ఉన్నట్టు విధంతో చెప్తున్నానమ్మా. సో ఆయిల్ని మనం తీసుకొచ్చిన తర్వాత దాన్ని వేడి చేయడం కానీ బాయిల్ చేయడం కానీ చేయకుండా పదార్థాల్లో కలిపి వాడుకోవడం వల్ల ఇలాంటి ఆల్మోస్ట్ 90% ఎలాంటి హాని ఉండదు. కానీ ఎప్పుడైతే ఆయిల్ని మనం బాయిల్ చేస్తామో, బాయిలింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బికమింగ్ ఏ ప్రాబ్లం. సో అందులో ఉన్నటువంటి పోషకాంశాలు తగ్గిపోతాయి. రెండవది ఏంటంటే, ఈ విధంగా ఆయిల్ని ఎక్కువసేపు మరిగించడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో అంతా డ్యామేజ్ అయిపోతుందమ్మా. రెండవది ఏంటంటే, మీరు వినే ఉంటారు, ఈ ఆయిల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హీట్ చేయడం వల్ల ఏమంటే అక్రిలమైడ్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉత్పత్తి అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ఏ రాడికల్, ఫ్రీ రాడికల్. సో హానికారకమైనటువంటి ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ ఇలాంటివి ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు, ఆ విధంగా ఉత్పత్తి అయినటువంటి ఈ అక్రిలమైడ్ లాంటి పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు, అలాంటి పదార్థాలను మనం తీసుకున్నప్పుడు మరి వివిధ రకాలైన జబ్బులు వస్తాయమ్మా. సో హార్ట్ అటాక్స్ వస్తాయి, తర్వాత ఈ క్లాటింగ్ మెకానిజం దెబ్బతింటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆల్జీమర్స్, డిమెన్షియా, తర్వాత ఈ రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు, ఈ వెరికోస్ ఇలాంటి సమస్యలు, ఇలాంటివన్నీ కూడా వెయిట్ రావడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ప్రాబ్లం వల్ల వస్తుంటాయి. అండ్ దీనికి తోడు క్యాన్సర్ కేసులు ఎక్కువ పెరగడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి రీసెర్చ్లో తెలుస్తుందమ్మా. సో ఈ ఆయిల్ని ఎక్కువగా బాయిల్ చేయడం చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో బాయిలింగ్ పాయింట్ ఏ ఆయిల్ తీసుకున్నా ఆల్మోస్ట్ 150 degrees నుంచి 275, ఆల్మోస్ట్ 300 degrees వరకు బాయిలింగ్ పాయింట్ ఉంటుందమ్మా. మీరు ఏ ఆయిల్ తీసుకున్నా బాయిలింగ్ చేసే కొద్దీ కూడా ఈ పదార్థాలన్నీ ఉత్పత్తి అవుతాయి. అది నెంబర్ 1. రెండోది ఏమంటే, మీరు ఈ క్వశ్చన్ అడిగేసరికి నాకు ఇంకొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. ఘృతం తైలం పునః ఉష్ణీకృతం త్యజేత్ అని చెప్పేసి ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. ఘృతం అంటే నెయ్యిని మరలా వేడి చేయరాదు. తైలం దట్ ఈస్ ఆయిల్, ఇప్పుడు మనం వాడేటువంటి ఆయిల్ ఏదైతే మనం ఆయిల్ మనం బాయిల్ చేసి వాడుతున్నాం, పునః మరలా ఉష్ణీకృతం బాయిల్ చేయడం, వేడి చేయడం, ఉష్ణీకృతం చేయరాదు. వాడు జస్ట్ ఆ సూక్ష్మం ఒక లైన్లో చెప్పేశారమ్మా. మరి ఈ రోజుల్లో మనం ఆయిల్ ఫుడ్ లేనిది ఉదయం పూట చపాతీలు తీసుకోవాలన్నా ఆయిలే, పూరీలు తీసుకోవాలన్నా ఆయిలే, వడలు తీసుకోవాలన్నా ఆయిలే, ఇటువంటి పదార్థాలన్నీ ఏవి తీసుకోవాలన్నా ఆయిల్ తక్కువగా ఉన్నట్టు పదార్థాలు తీసుకోవడం చాలా తక్కువైపోయిందమ్మా. సరే, ఫాస్ట్ ఫుడ్స్ గురించి చెప్పనక్కర్లేదు అమ్మా, ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఇంకా ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. సో ఈ విధంగా ఆయిల్ బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఒక న్యాచురాలిటీ దెబ్బతింటుంది కాబట్టి, పోషకాంశాలు దెబ్బతింటాయి కాబట్టి మంచిది కాదని చెప్తున్నామా. ఆయిల్ ఉన్నటువంటి ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి, ప్రకృతి మాత ప్రసాదించినటువంటి అనేక రకాల పదార్థాలు ఉన్నాయమ్మా. నట్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు నేను ఇంతకుముందే కొన్ని సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు క్యాష్యూ నట్ ఉంది, క్యాష్యూ ఆయిల్ ఉంది, బాదాం నట్ ఉంది, ఆల్మండ్ ఆయిల్ ఉంది, నువ్వులు ఉన్నాయమ్మా. నువ్వుల్లో పుష్కలంగా ఈ కాల్షియం ఉంటుంది, తర్వాత విటమిన్ కే ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. మరి నువ్వుల నుంచి తయారు చేసినట్టు నువ్వుల నూనె కదా మనం వాడుతుండేది. సో మరి నువ్వుల్లో కూడా ఆయిల్ ఉంది. సో క్రూడ్గా ప్రకృతి ఇచ్చినట్టు వాడుకోవడంలో తప్పులేదు. కానీ అలాంటి మనం కృత్రిమంగా ఆయిల్ను క్రియేట్ చేసేసి ఆయిల్ను కూడా సక్రమంగా వినియోగించకపోవడం. అఫ్కోర్స్ ఆయిల్ వాడుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా చపాతీ చేసుకున్నారనుకోండి, ఆయిల్ లెస్, దాని మీద జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. లేదా ఏదైనా పదార్థాలు వాడుకుంటే ఆయిల్ వాడుకోండి. తిరుగుమాత వరకు కూడా వాడుకోండి, కొద్దిగా వేడి చేసి, మరి తీవ్రంగా బాయిల్ చేయకుండా. సో వాడుకోవచ్చు. కానీ ఆయిల్ను వేడి చేసేస్తే మాత్రం ఇలాంటి ఇబ్బందులు అనేవి జరుగుతాయి. కాబట్టి నా అభిప్రాయ ప్రకారము నేను ఇచ్చేటువంటి మెసేజ్ ఏమంటే, వీ షుడ్ నాట్ యూస్. ఎప్పుడో ఒకసారి అరుదుగా వాడుకోవచ్చు, కానీ తరచుగా రెగ్యులర్గా ఈ విధంగా దేవినటువంటి, పిండినటువంటి, వార్చినటువంటి ఈ ఆయిల్తో తయారు చేసినటువంటి పదార్థాలు మాత్రం రెగ్యులర్గా ఎక్కువ ప్రమాణంలో వాడడం మంచిది కాదు, క్షేమదాయకం కాదమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, మా వ్యూవర్స్కి చాలా కొత్త విషయాలన్నీ తెలియజేశారు. మీరు ఇలానే వస్తూ ఉండండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.